హలో, ఆంధ్ర స్టైల్లో సింపుల్గా క్రాబ్ కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. వచ్చేయండి. అమ్మో, క్రాబ్ కర్రీయా, నాకు వండడం రాదు అనుకునే వాళ్ళు కూడా ఈజీగా ఉండేలాగా ప్రాసెస్ అంతా చెప్తాను ఫర్దర్గా. ముందు క్రాబ్స్ని ఎలా క్లీన్ చేసుకోవాలి అన్నది చూపిస్తున్నాను. నేను తీసుకున్న క్రాబ్స్ దగ్గర 700 to 18 grams ఉన్నాయి. ఇలా క్లీన్ చేసుకున్నాక శుభ్రంగా క్లీన్ చేసి పక్కన పెట్టేసుకోండి. మిక్సీ జార్ ఆర్ బ్లెండర్లో మీరు తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టు ఆనియన్స్ని కట్ చేసి వేసుకొని బ్లెండ్ చేయండి. నేను 4 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను. ఇలా వెడల్పుగా ఉన్న కడాయిని తీసుకొని బ్లెండ్ చేసిన ఆనియన్ పేస్ట్ని బాగా వేపుకోవాలి. రా స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. మీరు గమనిస్తే నేను ఆయిల్ చాలా తక్కువ వాడాను. రెగ్యులర్గా ఎలా అయితే వండుతానో అలానే చూపిస్తున్నాను. వీడియో కోసం ఆయిల్ ఎక్కువ వేసి ఫ్యాంటసీగా చూపించడం నాకు రాదండి. ఇలా కలర్ చేంజ్ అయ్యి రా స్మెల్ అంతా పోయిన తర్వాత కరివేపాకు, అలానే ఒక 3 నుంచి 4 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి వేసుకోండి. 2 పెద్ద సైజ్ లేదా 3 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా ప్యూరే చేసి వేసుకొని సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గనివ్వండి. మధ్యలో కలుపుకుంటూ ఒక 5 minutes మూత పెట్టి మగ్గనిస్తే సరిపోతుంది. ఇప్పుడు అదే మిక్సీ జార్లో 7 నుంచి 8 క్యాష్యూ నట్స్, కొంచెం గసగసాలు, అలానే ధనియాలు, జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ తీసుకుని ఇలా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని చింతపండుకి ఉన్న పీచుని కూడా తీసేసి నానబెట్టుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న పీతల్ని తీసి వేసుకోవాలి. నేను మధ్యలోకి కట్ చేసి తీసుకున్నాను. మీరు తీసుకునే పీతలకు గుడ్లు కనుక ఉంటే అవి లాస్ట్లో వేసుకోండి. మొత్తం పరిచినట్టు వేసుకుంటే కలపడానికి కూడా బాగుంటుంది. పీతలన్నీ వేసేసుకున్నాక పసుపు, మీ కారానికి తగినంత కారం కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదే కాళ్ళు వేరు చేసి కూడా తీసుకోవచ్చు. నాకు హోల్సమ్గా ఇష్టం కాబట్టి ఇలా సగానికి కట్ చేసి వేసేసాను నేను. ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసి కలిపేసుకోవాలి. ఇలా వేయటం వల్ల ఉప్పు, కారం, అల్లం వెల్లిపాయ అన్నీ పట్టి చాలా రుచిగా ఉంటుంది. ముక్కలన్నింటికి పట్టేంత వరకు కలిపేసి మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా ఒక 7 to 10 minutes మగ్గాక వాటర్ అంతా రీటైన్ అయ్యి కిందకు వస్తుంది. ఇప్పుడు చింతపండుతో పాటు ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న స్పైసెస్ అన్నింటినీ వేసేసి కలిపి మగ్గబెట్టుకోవాలి. ఇలా కాసేపు మధ్యలో కలుపుకుంటూ మగ్గబెట్టుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఇంత ఈజీ అండ్ సింపుల్ క్విక్గా అయిపోయే రెసిపీని మీరు ట్రై చేసి చూడండి. యూ విల్ థ్యాంక్ మీ లేటర్. గ్రేవీ దగ్గర పడ్డాక కొంచెం గరం మసాలా కూడా వేసుకొని ఒక 2 minutes మగ్గనిచ్చి దించేసుకోవడమే. ఇట్ ఈజ్ రెడీ టు సర్వ్. వేడి అన్నంలోకి ఎంత బాగుంటుందో ఖచ్చితంగా మళ్ళీ అడిగి వేయించుకుంటారు. ఈ రెసిపీని మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. కొంచెం స్పైసీగా, కొంచెం ట్యాంగీగా, కమ్మగా ఎంత బాగుంటుందో ముద్దకి. అలా ఆనియన్ పెట్టుకుని తింటే ఉంది. Very tasty. You must try.